నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా నాగుల చవితి వేడుకలు. నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నగరంలో వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మేయర్, కమిషనర్. అధికారులకు తగు ఆదేశాలు జారీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్. ఈగోలను పక్కన పెడితే చాలా కేసులు న్యాయస్థానం వరకు రాకుండానే పరిష్కరించుకోవచ్చన్న వక్తలు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వివిఐటి బాలోత్సవ్. బ్రోచర్ విడుదల. చిన్నారులకు 20 అంశాలలో 59 విభాగాల్లో పోటీలు. మేయర్, ఎమ్మెల్యే, వివిధ రంగాల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం. 3 రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వక్తలు. ఘనంగా ప్రపంచ పక్షవాత దినోత్సవం. వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకుని న్యూరో సర్జన్స్ అసోసియేషన్, రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. నాగుల చవితి వేడుకలు నగరంలో ఈరోజు వైభవంగా జరిగాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు అధిక సంఖ్యలో నాగేంద్రునికి ప్రత్యేక పూజలు జరిపారు. పవిత్ర కార్తీక మాస వేడుకలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం నాగుల చవితి వేడుకలను నగరంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని నాగుల పుట్టల వద్ద విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పుట్టలో పాలు పోసి కార్తీక దీపాలు వెలిగించి నాగేంద్రుణ్ణి భక్తి శ్రద్దలతో కొలిచారు. విశేష పూజలు, భక్తుల రాకతో నగరంలోని ఆలయాలు ప్రత్యేక కళని సంతరించుకున్నాయి. దైవదర్శనం గావించిన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం నాగుల చవితి నాడు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన వారికి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జ్యోతిర్లింగార్చనలో పాల్గొని 20వ తారీఖు రమా సత్యనారాయణ స్వామి వారి బహుళ ఏకాదశి, ఆ రోజు సహస్ర దీపార్చన, 21వ తారీఖు ఆదిశంకరాచార్యుల వారు సోమవారం కార్తీక మాసం అక్కడ 1,00,000 బిల్వార్చన, జ్యోతిర్లింగార్చన, 22వ తారీఖు 46వ సంవత్సరం బిల్వార్చన మన దేవాలయం. ఆ రోజు ఉదయం కాటక శతానుశాఖ మహారుద్రం అంటే 121 రుద్రముల అభిషేకం, బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన, సమారాధన ఇలాంటి కార్యక్రమాలను 46వ సంవత్సరం చేసుకుంటున్నందుకు భక్తులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తం. నాస్ సెంటర్ వద్ద గల లో లెవెల్ రిజర్వాయర్ ను మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఈ ఐ శ్రీనివాసరెడ్డి ఇంజనీరింగ్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ రిజర్వాయర్ నందు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల హాజరు పట్టీలను, వారు నిర్వహిస్తున్న విధుల వివరాలు, ఎల్ఎల్ఆర్ నుండి ఏ ప్రాంతాలకు ఏ సమయంలో త్రాగునీటి సరఫరా అవుతున్నది మరియు కంప్లైంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి తదుపరి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి, మంచినీరు సరఫరా అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. వీళ్ళిద్దరు మధ్యాహ్నం కల్లా రవి ఏం చేస్తా కమిషనర్ కీర్తి పేరేచెర్లలోని జగనన్న లేఅవుట్ ని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణాల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి మాట్లాడుతూ జగనన్న లేఅవుట్స్ లో లబ్దిదారులు ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం చేసుకోవాలని, అందుకు తగిన తోడ్పాటుని నగరపాలక సంస్థ నుండి అందిస్తామని తెలిపారు. లేఅవుట్స్ లో అంతర్గత రహదారుల ఏర్పాటు వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఇళ్లను నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ తప్పనిసరిగా ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యానికి తగిన విధంగా పనులు చేయాలని,
రోజువారీ నివేదిక ఎప్పటికప్పుడు తమకు అందించాలన్నారు. ఇంకా పైన లేబర్ షెడ్ వేసింది ఖాళీ ఏరియా మ్యామ్. ఎక్కడండి ఇది ఇక్కడ లేబర్ షెడ్ మ్యామ్ వేసింది. ఇప్పుడు ఈ షెడ్స్ ఉండేది ఇంకా ఈ రోడ్ లో ఉన్నాం మ్యామ్. 106 రోడ్ ఇది. ఈ రోడ్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ మరి ఇట్లా వెళ్తున్నాం. ఇది ఆర్ఎంసీ ప్లాంట్ మ్యామ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఇక్కడ శాండ్ ఉండేది. మీరు ఇక్కడ ఇప్పుడు సిమెంట్ అది పెడుతున్నారు మన బ్రిక్ ప్లాంట్ మ్యామ్. బ్రిక్ ప్లాంట్ ఇటువైపు మ్యామ్. ఇక్కడ వస్తుంది. ఇది వెస్ట్ కదా. ఇక్కడ ఖాళీగా ఉంది మ్యామ్. ఇక్కడ ఖాళీగా ఉన్న ఏరియా ఇక్కడ ఉంది మ్యామ్. ఇక్కడ సో అప్పుడు మనం వెళ్ళాం కదండి చిన్న రోడ్ నుంచి ఇవన్నీ చేస్తాం. ఇది బ్రిక్ ప్లాంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇమ్యూనిటీస్ నాకు ఒకసారి సౌత్ ఇమ్యూనిటీస్ ఎవరున్నారు? చాలా స్కాటర్డ్ గా వివిఐటి బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2022 నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది. 20 అంశాలలో 59 విభాగాల్లో పోటీలను చిన్నారులకు నిర్వహించనున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీసేందుకు వివిఐటి బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. వివిఐటి బాలోత్సవ్ 2022 బ్రోచర్ను గుంటూరులో ఆయన ఆవిష్కరించారు. నవంబర్ 12 నుంచి 14 వరకు నంబూరులోని వివిఐటి క్యాంపస్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే అన్ని స్కూళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనాలని విద్యాసాగర్తో పాటు బాలోత్సవ్ ప్రోగ్రాం కన్వీనర్ కోరారు. వివిఐటి బాలోత్సవ్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి సంతోషంగా ఉంది. ఈ ఇయర్ నవంబర్ 12 నుంచి 14 దాకా ఈ విడత బాలోత్సవ్ జరుపుతున్నాము. ఆ స్కూల్స్ అందరికీ ఇప్పటికే ఇన్ఫర్మేషన్ పంపించాము. బ్రోషర్ ఈరోజే తయారైంది. అది మీకు ఈ ముందు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అది ఈ సంవత్సరం కూడా జరుగుద్దనేసి, ఇంకా ఉత్సాహంతో పిల్లలందరూ పాల్గొంటారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ గుర్తుంచుకోండి, నవంబర్ 12 నుంచి 14 దాకా వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ నంబూరు, గుంటూరు. తప్పకుండా పాల్గొనండి. అంతకుముందు కంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రామిస్ దట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు బాలల సాంస్కృతిక ఉత్సవాన్ని వివిఐటి బాలోత్సవ్ 2022 సంవత్సరంలో మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. 3 సంవత్సరాల తర్వాత వివిఐటి ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించిన బాలోత్సవ్ విరామం అనంతరం తిరిగి ప్రారంభం అవుతుంది అని తెలియజేస్తూ మీకు సంతోషకరంగా ఆహ్వానాన్ని పంపిస్తున్నాము. నవంబర్ 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు మరింత వైభవంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. 3 రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్న అంశంపై జీటీ రోడ్ A1 కన్వెన్షన్ హాల్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఐడియా అధ్యక్షులు రాజసుందర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాల మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే గిరిధర్తో పాటు లీగల్ సెల్ నేతలు బ్రహ్మారెడ్డి, వెంకటరెడ్డి, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నేత పరిసపోగు శ్రీనివాసరావు, నూర్ బాషా, దుదేకుల సంఘం అధ్యక్షులు స్టార్ మస్తాన్ తదితరులు మాట్లాడారు. 3 రాజధానులతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో 3 రాజధానులు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేటువంటి నినాదాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏమీ లేకుండా ఆ రోజు పార్లమెంట్లో మనందరినీ కూడా తలుపులు మూసేసి ఆ రోజు రాష్ట్ర విభజన చేసి మనని ఎలా తరిమి కొట్టారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో మళ్ళా జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి ఎలా జరగాలనే దాని మీద మరి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని 3 రాజధానులు కానివ్వండి, 3 ప్రాంతాల అభివృద్ధి కానివ్వండి జరగాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా స్వాగతించింది. ఎందుకంటే ఇవాళటికే మనకు తెలుసు, మనకి ఇక్కడ 3 ప్రాంతాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుండి ఉన్నాయి. రాయలసీమ కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, 3 టైప్ ఆఫ్ కమ్యూనిటల్ పీపుల్స్ ఇక్కడ అందరూ కూడా నివసిస్తూ ఉంటారు ప్రాంతాల వాదిగా.
రేపు ఫ్యూచర్లో మరి ఇక్కడ కోస్తా ఆంధ్ర అభివృద్ధి జరిగితే రేపు మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళని సెపరేట్ చేయాలంటే మళ్ళీ ఎన్ని ఉద్యమాలు జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 2014లో మన ఇన్ని కూడా చూసాం. 2010 నుండి ఉద్యమాలు నడిచి 2014 దాకా మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం మనం చూసాం. ఇలాంటి ఉద్యమాలు మళ్ళీ ఫ్యూచర్లో అవసరం. మనం ప్రస్తావన వచ్చిన సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే 3 రాజధానులు అనేది కనుక ఏర్పడితే అటు అమరావతి, ఇటు కర్నూలు, ఇటు విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విద్య, వైద్య, ఆరోగ్య మొత్తం కూడా అన్నీ కూడా డెవలప్ అవడానికి బాగా అభివృద్ధి చెందుతుందనుకుని నా యొక్క ఉద్దేశం. దానిలో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం చెప్పి కూడా నేను భావిస్తున్నాను. మరి కొంతమంది మేధావులు ఎవరైతే ఈ అమరావతి 29 గ్రామాలు డెవలప్మెంట్ కావాలనేది ఉద్దేశం కరెక్ట్ కాదని, 26 జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 3 రాజధానులు ఏర్పడితే మనకు ప్రయోజనం ఉంటుందని కూడా నేను ఈ రాష్ట్ర నూరు భాష దూదేకుల సంఘం తరఫున నాకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ జరిగింది. గుంటూరులోని సుగాలి కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథితో పాటు జేసీ రాజకుమారి, ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, కమిషనర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓ సమస్యకు పరిష్కారంను ఒక్క న్యాయ వ్యవస్థ కాదు, జిల్లా యంత్రాంగం, పోలీసులు కూడా చూపగలరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. రాజీల ద్వారా చాలా కేసులు పరిష్కారం అవుతాయన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంపును నగరంలోని సుగాలి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథితో పాటు జేసీ రాజకుమారి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, కమిషనర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈగోలను పక్కన పెడితే చాలా కేసులు న్యాయస్థానం వరకు రాకుండానే పరిష్కారం చేసుకోవచ్చన్నారు. సుగాలి కాలనీలో సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని వారి ప్లేడర్ల దగ్గరికి వెళ్ళి అసలు నా కేసులో పాయింట్ ఏంటి, వాళ్ళు ఉన్న నిజం చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్లేడర్ గారు కాదన్నారు కనుక మనం ఈయన మార్చేద్దాం, ఇంకో ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే లాలోజీ పడిపోయారేమో. మనిషికి మాత్రం సైకాలజీ డెవలప్ అవుతుంది. అది కాదు, కూర్చొని ఒక్కసారి ప్రతిసారి మేము మీటింగ్లు పెట్టి చెప్పేటప్పుడు కూడా విషయం ఇది ఒకటే, మీరు ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి. ఒకసారి కాకపోతే 2 సార్లు లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా ఫ్రీ సెటిల్మెంట్ ఉంది, అప్పుడు పిలుస్తాం, ఫ్రీ సిట్టింగ్స్ ఉన్నాయి. ఇవాళ మీ ఊరికి వచ్చి మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటి? అట్లీస్ట్ అంటే ఇక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్ స్కీముల్లో మీకు ఇప్పుడు ఏదైనా కొన్ని ఇవ్వాల్సి ఉన్నట్టున్నాయి, అందులో ఎక్కువ వచ్చి కూర్చుని ఉంటారు బలవంతంగా, ఎందుకంటే మిగతా కుర్చీలు అన్నీ ఖాళీ అయిపోయాయి. వాళ్ళు క్యాజువల్గా వచ్చి ఉంటారు, ఏదో రోడ్డు మీద సార్ ఏదో జరుగుతుందని. మీ అందరికీ ఇప్పుడు ఉండమన్నారా ఇక్కడ సొల్యూషన్ పెడతాము. ఆల్రెడీ మన నెహ్రూ నగర్, కొత్తపేట, వేరే కొన్ని ఏరియాస్, ఇట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని దత్తతగా తీసుకొని అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న సివిక్ ఇష్యూస్ సాల్వ్ చేసి అక్కడ మనము నేరలు, క్రైమ్ రేట్ బాగా తగ్గించాము. సో ఇక్కడ సుగాలి కాలనీలో కూడా మన అదే కార్యక్రమం చేపడతాము. సో మన గుంటూరు పోలీస్ తరఫు నుంచి అవర్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు ది లోకల్ పబ్లిక్. సో మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే మన డైల్ 100 ఉంది, 100, 112 నంబర్స్ ఉన్నాయి, SHO నంబర్ ఉంది. సో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే మనకి కాంటాక్ట్ చేయండి, మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ప్లస్ ఇక్కడ ప్రత్యేకంగా మనకి SC ST కేసెస్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా అట్లాంటి కేసెస్ రిజిస్టర్ ఉంటే అందులో కంపన్సేషన్ వచ్చిందా లేదా, చార్జ్ షీట్స్ ఫైల్ చేశారు లేదా, కోర్టులో ట్రయల్ నడుస్తుందా లేదా, దాని మీద కూడా దృష్టి పెడతాము. సో సార్ అగైన్ కంగ్రాచులేట్ DLSA సార్ ఫర్ ది వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఆఫ్ టేకింగ్ ది లీగల్ సర్వీసెస్ టు ద పబ్లిక్. సో ఇక్కడ ఆల్రెడీ మన సెక్రటరీ గారు చెప్పారు, యాక్ట్ గురించి కొన్ని చెప్పారు. సో ఉచిత న్యాయ సేవతో పాటు లోక్ అదాలత్స్ నిర్వహించడం, దాంతోపాటు లోక్ అదాలత్స్ నిర్వహించడం, తర్వాత మిగతా లీగల్ సర్వీసెస్ గురించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్పొరేషన్ వచ్చిన వెంటనే ఇక్కడ ఒక 2-3 సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ఒక సీసీ రోడ్స్, ఒక 3 లేన్స్లో మనకి కొన్ని రోడ్ సమస్య ఒకటి ఉందని చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ మనకి స్పేస్, కమ్యూనిటీ హాల్ కూడా స్పేస్ ఉందని చెప్పడం జరిగింది. సో కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి ఇక్కడ కోరడం జరిగింది. అవి 2 కూడా ఫ్రమ్ కార్పొరేషన్ మా తరఫు నుంచి మేము డెఫినెట్గా శాంక్షన్ చేసి అవి కట్టిస్తాం.
సో ఇది కాకుండా, ఇది ఒకటే కాకుండా ఇంకా ఎనీ అదర్ యాంగిల్లో కూడా మనకి కార్పొరేషన్ తరపు నుంచి ఇచ్చే సేవలు ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే మా దృష్టికి దయచేసి తీసుకురండి. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే ఇమీడియట్గా మన వైపు నుంచి అది క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. 36వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలిగిరి, డిప్యూటీ మేయర్ సజీల, స్థానిక కార్పొరేటర్ ఉడుమల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్దని మద్దాలిగిరి తెలిపారు. ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సచివాలయాలు ఏర్పడిన తర్వాత మరి వాలంటీర్లు ఇళ్లకి వచ్చి వాళ్ళకి రావాల్సిన పథకాలన్నీ నోట్ చేసుకొని మరి అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కానివ్వండి అన్నీ విరివిరిగా వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క కార్డు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 75% కార్డ్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వచ్చినాయి, గత 2.5 సంవత్సరంలో వచ్చినాయి. మరి వాళ్ళ వాలంటీర్లు వీళ్ళందరూ ఇలా రాబట్టే వీళ్ళందరికీ కూడా విరివిరిగా ఈ పథకాలు రావడం. మరి అలాగే విద్యా దీవెన కింద కూడా గతంలో ఈ ప్రాంతంలో మనం చదువుకునే వాళ్ళు కూడా ఎక్కువ కనబడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడిప్పుడే మరి ఈ విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత మరి ఈరోజు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చున్నారు పిల్లలందరూ కూడా బీటెక్. మరి ఎంతో ఆనందంగా, ఎందుకంటే గతంలో మరి ఈ విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్ లేనప్పుడు ఇక్కడ ఎవరు కూడా చదువుకునే వాళ్ళు కాదు. ఎంత చక్కగా కార్యక్రమాలు చేస్తున్నా మహిళల పేర్ల మీద సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఒక్క మహిళల ఒక ఆస్తి ఇవ్వాలి అనే ఒక గొప్ప మనసుతో ముందు అడుగులు వేస్తుంటే ప్రతిపక్ష వాళ్ళు చూసి ఓర్లేనితనంతో ఎలా కుట్రలు కుతంత్రాలు చేసి మహిళలకు కూడా ఏడిపిస్తున్నారు. అదేవిధంగా జగనన్న గారు ప్రతి ఒక్కరికి ఆసరాగా అండగా ఉంటారని తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా జగనన్న గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి ఒక్క మహిళ దీవిస్తున్నారు. ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని గుంటూరులో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు న్యూరో సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. సకాలంలో వైద్యం అందించడం ద్వారా పక్షవాతాన్ని నివారించవచ్చని ఈ సందర్భంగా డాక్టర్ రామతారక్ నాథ్ తెలిపారు. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకుని నిత్యం వైద్యులను సంప్రదించడం వల్ల పక్షవాతానికి దూరంగా ఉండవచ్చని ఆయన వెల్లడించారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు జరిపి తగిన విధంగా చికిత్సలు అందించాలని చెప్పారు. అదేవిధంగా ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. స్ట్రోక్ లో తమాషా ఏంటంటే 80% మనం నివారించవచ్చు, కానీ కరెక్ట్ దానికి కొన్ని ఇవి కరెక్ట్ టైంకి రావాలి హాస్పిటల్కి. సో స్ట్రోక్ రాగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, కరెక్ట్ స్ట్రోక్ యూనిట్కి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ పొందితే ఫస్ట్ 1 అవర్ చాలా ఇంపార్టెంట్, 4.5 అవర్స్ వరకు మనం ట్రీట్మెంట్ ఇచ్చి రికవర్ చేయించవచ్చు. అది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో. కానీ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీనికి ముఖ్య కారణాలు: నెంబర్ 1 కాజ్ బీపీ, 2 షుగరు, గుండె జబ్బు, అధిక బరువు, ధూమపానం, ఆల్కహాల్, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీ హిస్టరీని మనం ఏం చేయలేం కాబట్టి మిగిలిన వాటివన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. మేజర్గా బీపీ, షుగరు. సో వీటిని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అదర్ సైలెంట్గా తెలియకుండా కారణంగా ఉండేది గుండె జబ్బు. సో గుండె జబ్బు కూడా చెక్ చేయించుకొని గుండెలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేటువంటి ఉంటాయి, ఆ రిథమ్ సరిగ్గా ఉంటే అది స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు. రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డేని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకుని నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పక్షవాత నివారణ కోరుతూ వైద్య సిబ్బందితో ఫ్లాష్ మాప్ కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, డాక్టర్ మమత, ఇతర వైద్యులు పాల్గొన్నారు. పక్షవాతం రాకుండా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిదని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎక్కువగా స్ట్రోక్ కి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే సరైన సమయంలో వైద్య సేవలు పొందేవారు పక్షవాతం నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉందని వారు వెల్లడించారు. చెప్పినట్టు హైపర్ టెన్షన్ లేకుండా చూసుకోవటం, డయాబెటీస్ రాకుండా మనం ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకోవటం, అది ప్రివెన్షన్.
దాని తర్వాత వచ్చాక పరిస్థితి ఏంటి అంటే వెంటనే మనకి ఏమాత్రం తేడాగా అనిపిస్తున్నా, మూతి పక్కకి వెళ్తున్నట్టు, లేకపోతే చెయ్యి కొంచెం ఇలా బాగా పైకి గబాన్లో లేపలేకపోతున్నాము, అలాంటివి ఏమున్నా కానీ వెంటనే హాస్పిటల్కి రావాలి. రేపు చూపించుకుందాము అని మాత్రం అనుకోకూడదండి. 1 అవర్ 2 అవర్స్ 4 గంటల లోపల వస్తే కనుక ఆ గడ్డని మనం తీసేయగలం, ఇంజెక్షన్ ద్వారా తీసేయగలం. రాష్ట్రంలో నష్టాల్లో నడుస్తున్న స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు, పన్నుల కారణంగా స్పిన్నింగ్ పరిశ్రమ నష్టపోయి కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని చెప్పారు. ఈ పరిణామాలపై సీఎం జగన్ వెంటనే స్పందించి స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకోవాలంటూ లేఖలు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, రాధాకృష్ణ, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఇస్తున్నటువంటి ఈ స్పిన్నింగ్ మిల్స్ గత 6 మాసాలుగా క్రమానుగతంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయి కరెంటు బిల్లులు కట్టలేక, కూలి జీతాలు చెల్లించలేక ఇవాళ పాక్షిక మూసివేతతో పనిచేస్తూ వచ్చినాయి. అలా ఈ 6 మాసాల కాలంలో కొన్ని మిల్లులు 10%, కొన్ని మిల్లులు 30%, కొన్ని మిల్లులు 40% పనిచేస్తూ యాతావాత 3 వంతులు మూతపడిపోయినాయి. నగరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల కూడళ్లలో బహిరంగ మద్యపానాన్ని నిలువరించాలని తూర్పు టీడీపీ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్ కోరారు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి వినతి పత్రం అందించారు. స్పందించిన ఎస్పీ స్పెషల్ డ్రైవ్ చేపడతామని హామీ ఇచ్చినట్లు నసీర్ అహ్మద్ వివరించారు. వైన్ షాపులు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా వైన్ షాపుల్లో మందు తీసుకున్నటువంటి మందుబాబులు రోడ్ల మీద ఎక్కడికక్కడ స్థావరాలు ఏర్పరచుకొని రోడ్ల మీదే మందు తాగుతూ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి శివారు ప్రాంతాలు కానీ, ముఖ్య కూడళ్ళు కానీ, పేదలు నివసించేటువంటి కాలనీల వద్ద వైన్ షాపుల దగ్గర కుప్పలు కుప్పలుగా మందుబాబులు రాత్రి కాదు, ఉదయం కాదు, పట్టపగలు కూడా మందు తాగి అటు నుంచి ప్రయాణం చేసేటువంటి మహిళలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా విన్యాసాలు, ఆగడాలు చేస్తున్నటువంటి పరిస్థితులను ఈరోజు గౌరవ ఎస్పీ గారి వివరించి, ఎందుకంటే 4 రోజుల క్రితం రాత్రి 10:30 ఒక మహిళ ఫోన్ చేసి, నేను మా ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళే దారిలో ఒక వైన్ షాపు దగ్గర ఒక 20-25 మంది మందు తాగుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రతిరోజు కూడా పోలీసు వారికి అనేక పర్యాయాలు చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా వీళ్ళు తగ్గట్లేదు అనే మాట చెప్పినప్పుడు నూతన లేబర్ కోడ్స్ కార్మిక వర్గంపై ప్రభావం అన్న అంశంపై ఈరోజు యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సందర్భంగా కార్మిక సంఘ నాయకులు సురేష్ ఆరోపించారు. కామన్ సివిల్ కోడ్లు ప్రవేశపెట్టడం ద్వారా కార్మికులు తీరని నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుకి వ్యతిరేకంగా నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేట్స్ ప్రయోజనాల కోసం కార్పొరేట్స్ తమ ఇష్టానుసారం పరిశ్రమలు మూసే విధంగా అనేక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ కార్మిక చట్టాలను అమలు చేసేందుకు మధ్యప్రదేశ్ కానీ లేదా ఇతర గుజరాత్ కానీ రాష్ట్రాలు కూడా సిద్ధమైనాయి. అందువలన ఈరోజు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కానీ ఇతర ఫెడరేషన్స్ కానీ ఏదైతే ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో ప్రభుత్వం ఈరోజు ఈ లేబర్ కోడ్స్ అమలుని వెనక్కి తీసుకోవాలి. అలాగే కనీస వేతనం ఈరోజు అసంఘటిత రంగం, దేశ సంపద ఈరోజు పెరగడానికి అసంఘటిత రంగ కార్మికులు ప్రధానం. 90% పైగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికుల యొక్క సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ట్రేడ్ యూనియన్స్ జాతీయ సమ్మెల ద్వారా కనీస వేతనం 26,000కు పెంచమని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఈ సూచన పరిగణలో తీసుకోలేదు. గాంధీజీని దూషించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ పై కఠిన చర్యలు కోరుతూ రేపు హిమనీ సెంటర్ వద్ద ఆందోళన, ఫిర్యాదు చేస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ప్రకటించారు. గాంధీజీని నీచుడు, దుర్మార్గుడు అంటూ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పెదవి విప్పాలని
మస్తాన్ వలి డిమాండ్ చేశారు. గాంధీజీ చంపిన గాడ్సేను ప్రధాని మోడీ బీజేపీ పొగుడుతూ ఉండగా అదే బాటలో వైసీపీ, టీడీపీ, జనసేన ఒకే బాటలో పయనించడం శోచనీయమన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం విద్వేషాలు రగిల్చిన విక్టర్ ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ కార్యాలయంలో మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఒకవైపున మహాత్మా గాంధీ గారికి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మహాత్మా గాంధీ గారి దండేస్తాడు, జాతి పిత, దేశానికి మహాత్ముడు అని చెప్పి. అదే కళ్ళద్దాలు తీసేసి రెండో వైపున మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి దుర్మార్గ ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి, ఆ మహాత్ముడిని కిరాతకంగా హత్య చేసిన వ్యక్తిని గాడ్సే కూడా దండేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది రెండు కళ్ళ సిద్ధాంతంతో భారత జాతిని తప్పుడు సంకేతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే పని ఈ రోజున ఎస్సీ కమిషన్ తూచా తప్పకుండా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఈ మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తానులో నరేంద్ర మోడీ కనుసన్నల్లో పెరగటంలో ఇదిగో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముస్లిం పేద యువతుల పెళ్లి కానుక షాదీ తోఫాపై పెట్టిన ఆంక్షలను రద్దు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఆ మేరకు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించింది. మైనార్టీ ముస్లింలను 3 ఏళ్లుగా మోసగించిన చరిత్ర సీఎం జగన్దేనని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ సెల్ నేత జిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ తోఫాపై పెట్టిన ఆంక్షలను, నిబంధనలను రద్దు చేయాలని కోరుతూ జనసేన ధర్నా నిర్వహించింది. జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరళ్ల సురేష్తో కలిసి శ్రీనివాస్ యాదవ్, జిలానీ, కమాలుద్దీన్ మాట్లాడారు. తెల్ల కార్డు కలిగిన ప్రతి మైనార్టీలకు షాదీ తోఫా అందించాలని డిమాండ్ చేశారు. ₹1,00,000 మేము ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి చేసుకునేవారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి అనేటువంటి నిబంధనలు పెట్టారు. వారికి పెళ్లి చేసుకోవడానికి 10వ తరగతి జరిగే స్తోమత ఉందా లేదని ఆలోచించకుండా, అంటే ముస్లిం మైనార్టీ వర్గాల వారిని ఈ యొక్క పథకాన్ని దూరం చేసే విధంగా కూడా జీవో ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, ఎవరైనా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద ముస్లిం వర్గాల వారికి మీరు షాదీ తోఫా ₹1,00,000 అమలు చేయాలి. మిమ్మల్ని నమ్మి ఎవరైతే ఓట్లేశారో వారందరికీ న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ఉండాలి. అంతేగాని మీరు ఆంక్షలు పెట్టి ఆంక్షల రూపేణా ముస్లిం మైనార్టీ వర్గాల వారిని మోసం చేస్తామంటే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇస్లామిక్ బ్యాంక్ కానీ, సబ్ప్లాన్ కానీ, అలాగనే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ప్రతి కుటుంబానికి 5 లక్షలు వడ్డీ లేకుండా రుణం ఇస్తారని కానీ, షాదీ తోఫా కానీ, రంజాన్ తోఫా కానీ ఏ ఒక్కటి అమలు చేయాలా అంత దుర్మార్గంగా వ్యవహరించిన ఈ జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గట్టిగా ఖండించి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ తరఫున అతనికి ఓట్ బ్యాంకు బటన్ నొక్కాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, గుంటూరులో చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు కిద్మత్ సొసైటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు వడ్డీ రహిత రుణాలు అందించేందుకు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో సభ్యత్వం తీసుకుని చిన్న మొత్తాల పొదుపు చేయడం ద్వారా వడ్డీ రహిత రుణం పొందనున్నారు. ఇందులో భాగంగా పలువురు చేతివృత్తుల వారు చిరు వ్యాపారులకు శనివారం రుణాలను అందజేశారు. బయట వడ్డీ వ్యాపారుల బారి నుండి కాపాడేందుకు కిద్మత్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బషీర్ అహ్మద్ హౌసర్ తెలిపారు. అదేవిధంగా సొసైటీ ద్వారా రుణం పొంది స్వయం ఉపాధిని పొందడం ఎంతో ఆనందంగా ఉందని లబ్దిదారులు వెల్లడించారు. ఇప్పుడు బయట మేము 10,000 తీసుకోవాలంటే 2,000 కట్ చేసుకుని 8,000 ఇస్తారు. ఇక్కడ అలా కాదు, మనం కట్టుకున్న డబ్బులు మన ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అది కాకుండా మనకు 3 నెలలు 110 దినం దాటగానే మనకు లోన్ అనేది ఇస్తారండి. దాని మీద వడ్డీ రుణం ఏం తీసుకోరు. మా డబ్బులు మేము వాళ్ళు ఎలా ఇస్తారో మేము అంతే కట్టేస్తామండి. దీంట్లో వడ్డీ అనేది మాకు చాలా బాగుందండి. అసలు వడ్డీ లేని ప్రపంచాన్ని సృష్టించాలని ఈ సొసైటీ అనే లక్ష్యం అండి. చాలా నాకైతే హ్యాపీ. ఇప్పుడు నా ఆటో రిపేర్ వచ్చిందండి. నాకు సార్ ఇలా సంగతి సార్ అంటే నువ్వు అప్లికేషన్ ఇచ్చారండి, 20,000 ఇచ్చారండి. నేను ఇప్పుడు ఆటో రిపేర్ చేయించుకుంటానండి వెళ్ళి. లోన్ అమౌంట్ అయితే నేను 35,000 తీసుకున్నానండి. ఇప్పుడు 3వ టైంలో రోజు 400 డిపాజిట్ చేస్తున్నాను. 200 మళ్ళీ పర్సనల్గా పెట్టుకుంటున్నాను. టోటల్గా 600 కడుతున్నాను. నాకైతే అన్ని విధాల కిద్మత్ సొసైటీ అనేది బాగా నచ్చిందండి. బయట అయితే
అదే 30,000కి దగ్గర దగ్గర 7,000 వడ్డీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఆ వడ్డీ లేని రహితం నిర్మించాలని సొసైటీ తీసుకున్న కార్యక్రమాలు ఇలా చేస్తున్న అన్నిటికీ నేను ఆనందిస్తున్నాను. వడ్డీ రహిత సమాజ నిర్మాణ లక్ష్యంగా ఆర్థిక అసమానతలను దూరం చేయడం కోసం, సత్సమాజాన్ని నిర్మించడం కోసం ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాలుగా ఈ శాఖని గుజరాత్లో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికీ 600 మంది సభ్యులుగా చేరి ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు. వీళ్ళలో ఇప్పటికే 80-85 మందికి సుమారుగా చిన్న రుణాలను అందించడం జరిగింది. చిన్న మొత్తాల పొదుపుతో పాటు చిరు వ్యాపారస్తులకి రుణాలను అందించే కార్యక్రమం చేస్తూ వాళ్ళని వడ్డీ భూతం నుండి రక్షించడం జరుగుతుంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుండి కాపాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించడం లక్ష్యంగా ఈ శాఖ పనిచేస్తుంది. గుంటూరు జిల్లా తెలుగు యువత అదనపు కమిటీలో నూతనంగా 3కి చోటు దక్కింది. ఈ నూతన సభ్యుల వివరాలను తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులుగా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలానికి చెందిన భీమవరపు హర్షవర్ధన్ రెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలానికి చెందిన గుత్తికొండ కిరణ్ యాదవ్ మరియు కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గం మేడికొండు మండలానికి చెందిన షేక్ హసన్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారమే లక్ష్యంగా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే వరకు ప్రజలకు పార్టీకి వారధిగా పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటానికి నూతన సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా అయితే మన పార్టీ అధినేత శాసనసభ సాక్షిగా ఏ విధంగా శపథం చేశారో తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తున్నారన్నారు. అంటే మనం తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకోవాల్సిన బాధ్యత, తీసుకురావాల్సిన పరిస్థితులు మన పైన ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు యువత విభాగం ద్వారా ప్రజలకు, పార్టీకి, ప్రజలకు వారధిగా నిలవాలని చెప్పి అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపైన ప్రజలకు ప్రతిపక్ష పార్టీగా మనం వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయాల్సిన అవసరం ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అమరావతి రాష్ట్ర ఏకైక రాజధాని అనే స్టాండ్తో టీడీపీ ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ నిర్ణయంతోనే ముందుకు వెళ్లనున్నట్లు మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ 3 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఏదో ఒక రకంగా మళ్లీ రాజకీయ లబ్ది పొందాలని సీఎం జగన్ చూస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. కేంద్రం అనుకుంటే రాజధాని అమరావతి నిర్మాణం వేగవంతమయ్యే అవకాశం ఉందని పుల్లారావు తెలిపారు. కేవలం ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న డ్రామాలు తప్ప 3 రాజధానులు వాళ్ళు నిర్మించేది లేదు. 3 రాజధానులు ఒక డ్రామా అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆనాటి జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇక్కడే ఇల్లు కడుతున్నా, ఇక్కడే ఆఫీస్ పెట్టుకున్నా అని ప్రజలు నమ్మబలికారు కాబట్టి రాజధానిలో కూడా ఆయన ఓట్లేశారు. ఒకసారి చూద్దాం, చంద్రబాబు గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డిని కూడా చూద్దామని ఓటేశారు. ఈరోజు రమ్మనండి, ఈరోజు అదే తాడికొండ, అదే మంగళగిరి రాజీనామా చేసి రమ్మనండి. మాట తప్పిన జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో కూడా ఒకసారి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ప్రధాని జోక్యం చేసుకోవాలి, ఇప్పటికే ఆలస్యమైంది. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రధానమంత్రి ఎందుకు జోక్యం చేసుకోవటం లేదనేటువంటిది అందరికీ బాధ ఉంది. నవంబర్ 14వ తేదీన జరిగే 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిన్నసాని శ్రీనివాసరెడ్డి, ఉప గ్రంథ పాలకురాలు కె ఝాన్సీ లక్ష్మి మరియు గ్రంథాలయాధికారి నంద్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి 7వ జిల్లా మహాసభలు ఈరోజు నగరంలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు ప్రభాకర్, కొండారెడ్డి, విజయభాస్కర్, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. సమాజంలో దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నేటికి అణచివేతకు గురవుతున్నారని సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాల తీరుకి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించి అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు. అంటే భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తా, అలాగే ఈ దేశంలో దళిత పీడిత కులాల ప్రజలకు కుల నిర్మూలన పోరాట సమితి లాంటి సంస్థలే అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేస్తా, ముస్లిం మైనార్టీలు అంటే ఈ దేశంలో పాలక వర్గాలకి విడగొట్టి పాలించడం అలవాటు, కానీ పీడిత కులాల ప్రజల్ని మత మైనార్టీల్ని ఐక్యం చేసి ప్రజా పోరాటాలను బలోపేతం చేసే కుల నిర్మూలన పోరాట సమితి ఈ 7వ జిల్లా మహాసభ సందర్భంగా హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే దాని సబ్జెక్టుని చెప్తా ఉంది. అలాగే ఈ దేశంలో దళిత పీడిత కులాల ప్రజల ఐక్యత ఎంత అవసరమో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బహుజన అపార్ట్మెంట్ వాచ్మెన్స్ మరియు ఉమెన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా సంఘం ఏర్పాటు మరియు చర్చా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాచ్మెన్స్ కి ఎటువంటి రక్షణ లేదని, కావున చట్టం ద్వారా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరులోను అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాచ్మెన్స్ పైన దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా నాగుల చవితి వేడుకలు, నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నగరంలో వివిధ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మేయర్, కమిషనర్. అధికారులకు తగు ఆదేశాలు జారీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్. ఈగోలను పక్కన పెడితే చాలా కేసులు న్యాయస్థానం వరకు రాకుండానే పరిష్కరించుకోవచ్చన్న వక్తలు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు వివిఐటి బాలోత్సవ్ బ్రోచర్ విడుదల. చిన్నారులకు 20 అంశాలలో 59 విభాగాల్లో పోటీలు. మేయర్, ఎమ్మెల్యే, వివిధ రంగాల మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం. 3 రాజధానులతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వక్తలు. ఘనంగా ప్రపంచ పక్షవాత దినోత్సవం. వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకుని న్యూరో సర్జన్స్ అసోసియేషన్, రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.